సోదరి సోదరులారా, ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మొత్తంగా ఎత్తేయాలని సాగిస్తూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పట్టణ ప్రాంతాలంటే అర్బనైజేషన్ పేరు మీద గ్రామాలను మొత్తం అందులో విలీనం చేసి ఉపాధి హామీ ఎత్తేయడం కోసం ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి 21 కోట్ల ప్రయోజనాలు ఉంటే గత సంవత్సరం 12 కోట్లకు అట్లాగే ఈ సంవత్సరం 6.5 కోట్లకి పనులు తగ్గించారు. అందుకని మొత్తంగా క్రమంగా 10 రోజులు పెంచడం. రెండోది అదే అనేక విషమ కండిషన్స్ పెట్టడం. ఎందుకంటే పనికి పోయినప్పుడు ఫోన్లో అప్లోడ్ చేయాలి ఫోటోలు, అట్లాగే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చే సందర్భం కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకపోతే వాళ్ళందరూ కూడా పని చేయని కింద లెక్కేసుకుంటారు. దాదాపు పనిచేసినటువంటి ఉపాధి కూలీలకి కనీసం బేసిక్లు కూడా ఇచ్చేటువంటి. రెండవది ఎంత కూలీ పడేది కూడా తెలియదు. ఈ రకమైనటువంటి పద్ధతి దారుణమైన పద్ధతి మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అందుకని బడ్జెట్లో కేటాయించినటువంటి 250,000 కోట్ల రూపాయలకు బదులు కేవలం 86,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ కేటాయిస్తున్నారు. దీనివల్ల 30 కోట్ల మంది జాబ్ కార్డు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పనిచేసే పరిస్థితి. ఈ రీతి చూసినప్పుడు 10 రోజులు తగ్గించడం ఒకటి, రెండోది ఉపాధి పనులని మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పేసి ప్రయత్నం బడ్జెట్ తగ్గించడం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు వాగ్దానం చేసి ఉపాధి పనులు పట్టణ ప్రాంతాల లోపల మా బడ్జెట్ నుంచి అయినా కేటాయించి మేము పనులు గెలిపిస్తామని చెప్పేసి, కానీ ఎన్నికల్లో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు ఆచరణకి ఏమాత్రం సంబంధం లేదు. అందుకని ఈ పట్టణ ప్రాంతాల లోపల ఉపాధి కల్పించడం అనేటువంటి ఉపాధి పనులు కల్పించడం అనేటువంటి ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అక్కడ మొత్తంగా కూడా పట్టణ ప్రాంతాలు అన్నింటికీ కూడా రాష్ట్ర బడ్జెట్ కేటాయించి పనులు చూపిస్తూ రోజుకు 600 రూపాయలు కూలీ ఇస్తూ ఉన్నట్టు. అక్కడ దినకూలి కూడా 600 రూపాయల కూలీ, మరి ఇక్కడ కనీసం 200 రూపాయలు కూడా కూలీ పడేటువంటి. కాబట్టి 600 రూపాయల కూలీ ఇవ్వాలని చెప్పేసిన డిమాండ్ కోసం పట్టణ ప్రాంతాల్లో పరిశీలించాలని చెప్పేసి, రెండోది గ్రామీణ ప్రాంతాల్లో కూడా బడ్జెట్ను ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేవలం ఉన్న అందులో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవసరం. అంతకుముందు ఉన్నటువంటి బకాయిలు చెల్లించుకోకపోతే తప్పకపోతే కేవలం 60-65 కోట్లు మాత్రమే ఈరోజు పని చూపించేటువంటి పరిస్థితి. ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏంటంటే సంవత్సరం లోపల 6 నెలలకే కుదించమని చెప్పేసి ఆర్డర్స్ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. అందుకని వీళ్ళందరికీ కూడా ఆ పరిస్థితి లోపల పడుతుంది. అందుకని ఈ బీజేపీ ఉపాధి కూలీ వ్యతిరేక విధానాల్ని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో కలిపేసుకుని పిలిపేసుకునే విధానాన్ని బస్సు పలకాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఒకవేళ ఇదే పరిస్థితిని కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తానికి ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నాను. అదేవిధంగా పటాన్చేరు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఒక 20 గ్రామాలు మున్సిపల్లో, కొత్తగా అవుతున్న మున్సిపల్లో ఈ గ్రామాలు చేరుస్తూ ఉన్నారు. పట్టణీకరణ పెరగాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. పట్టణీకరణ పెరిగితే మరక్కడ ఉన్నటువంటి గ్రామాలలో పేదోళ్ళు పెద్దోళ్ళు అవుతారా అని చెప్పేసి మేము ప్రభుత్వాలకు అడగదలుచుకున్నాం. గ్రామంలో ఉపాధి హామీ పనులు ఉంటాయి. రేపు మున్సిపల్లో కనుక విలీనమైతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి పనులు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా చూసుకున్నప్పుడు ఈ 2 మండలాల్లో 20 గ్రామాల్ని ఈరోజు మున్సిపల్లో చేరుస్తూ ఉన్నారు. ఈ 20 గ్రామాల్లో సుమారుగా 4,000 మంది కూలీలు ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 4,000 మంది కూలీలకు రేపు కనుక పని లేకపోతే ప్రతి కూలీ కుటుంబంలో సుమారుగా 4 వేసుకున్న 16,000 మంది ఈరోజు పని లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. అందుకని చెప్పేసి మేము ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఉపాధి హామీ పనులను ఈ మున్సిపల్లో విలీనమైనా సరే కొనసాగించాలి. అదేవిధంగా ఈ 20 గ్రామాలలో 20 సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్లు ఏదో ఉపయోగపడుతుందని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఏజ్ కూడా మీద పడిపోయినటువంటి పరిస్థితి. మరి పొద్దు మున్సిపల్లో విలీనమైన తర్వాత వీళ్ళ పనులు కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళను కూడా మున్సిపల్లో ఏదో ఒక చోట పనిలో ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.
కేరళ ప్రభుత్వం ఆల్రెడీ పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీని ఇస్తూ ఉంది. అదే మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీని కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.